హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ముందరగా ఫ్రెండ్స్ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది పండుగకి ఉగాది పచ్చడే కాకుండా తేలికగా చేసుకోగలిగే 4 రకాల రెసిపీస్ చూపిస్తానండి ఈ వీడియోలో. అవి వంకాయ బంగాళదుంప కూర, మామిడికాయ పులిహోర, ఒబ్బట్లు, అలాగే సగ్గుబియ్యం పాయసం. ఇవి చాలా తేలికగా చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతాయండి. ఉగాది పచ్చడి చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వేప పువ్వు. ఈ వేప పువ్వు మనకి షాపుల్లో కూడా దొరుకుతుంది సీజన్ టైంలో, లేదా ఇళ్ళ దగ్గరగా ఎక్కడైనా పెద్ద చెట్లు ఉంటే చెట్ల నుంచి కూడా కోసుకోవచ్చు. చింతపండు, కొత్త చింతపండు తీసుకొని చేస్తాము. అలాగే బెల్లం, అది కూడా కొత్తది తీసుకొని చేస్తారు. మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. కొత్తగా వచ్చే మామిడికాయలు అయితేనే వగరుగా ఉంటాయి, ఆ వగరు రుచి మామిడికాయ నుంచి వస్తుంది. ఉప్పు, కారము. చింతపండుని ముందరగా నానబెట్టుకోవాలి. మా ఇంట్లో ఉగాది పచ్చడిని పప్పులో నంచుకొని కూడా తింటారు, అందుకని కొద్దిగా ఎక్కువగానే చేస్తాను. మనకు కావాల్సినంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు ఎంత తీసుకున్నామో అంత వేప పువ్వు తీసుకోవాలి. వేప పువ్వుని ఇలా చిన్న పువ్వులుగా ఉన్న వాటిని తుంపుకొని తీసుకోవాలండి. ఇలా పూలన్నీ కూడా తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. నానిన చింతపండు గట్టిగా పిసికేసి రసం తీసుకోవాలి. చింతపండు రసం వేప పువ్వులో వేసేసుకోవాలి. రుచికి సరిపడాగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. కొంతమంది దంచి మిరియాల పొడి వేస్తారు, అదైనా వేసుకోవచ్చు. అలాగే బెల్లం, అన్నీ సమానంగా వేస్తే మంచి రుచి వస్తుంది. మామిడికాయ ముక్కలు, ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో వాడే వేప పువ్వు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది మనకి. అది కడుపుకి చాలా మంచిది. మన కడుపులో ఉండేటటువంటి రుగ్మతలను అన్నిటినీ కూడా బయటికి నెట్టివేస్తుంది. ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించుకొని హాయిగా ఆస్వాదించడమే. మన తరువాత రెసిపీ వంకాయ బంగాళదుంప కూర. అన్నంలోకి కూర కంపల్సరీ చేసుకుంటాం పండుగకి, అది ఈ కూర చేసుకుంటే బాగుంటుంది. ఈ వంకాయ బంగాళదుంప కూరని సంతర్పణ కూర అని కూడా అంటారు. జనరల్గా పెద్ద ఫంక్షన్స్లో కానీ, ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే చోట, అలాగే పెద్ద పెద్ద పూజలు జరిగే చోట ఈ కూర చేసి దేవుడికి నైవేద్యం పెట్టి సర్వ్ చేస్తారు. ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మసాలా అలాంటివి ఏమీ ఉండవు ఈ కూరలో. ఈ కూర చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ వంకాయ బంగాళదుంప కూర చేయడానికి కావలసిన పదార్థాలు ముందర చూద్దాం. బంగాళదుంపలు కావాలి. ఇవి 2 లేదా 3 బంగాళదుంపలు ఒక మీడియం సైజుగా ఉండేవి తీసుకొని ఇంత ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ దాకా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే వంకాయలు నేను మెజర్ చేయలేదండి, ఈ మాత్రం సైజువి 6 వంకాయలు మాత్రం తీసుకున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని, ఒక 5-6 కరివేపాకులు, అలాగే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇవి తాలింపు గింజలు. దీంతోపాటు ఇంగువ కూడా వేసుకుంటాము. ఈ కూరకి అతి ముఖ్యంగా కావాల్సింది కూరపొడి. ఈ కూరపొడి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు మినహా మిగతా అన్నీ సమానంగా తీసుకొని డ్రై మూకుడులోనే వేయించుకోవాలి. మెంతులు మాత్రం కొంచెం అయితే చాలు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేయించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె కావాలి. ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నూనె ఎక్కువే తీసుకుంటుంది కూర. వంకాయలు ఇలా పొడుగ్గా పెద్ద ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి ఉంచుకోవాలి, రంగు మారిపోకుండా ఉండడానికి. స్టవ్ మీద బాణలి పెట్టి అందులో ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసి నీళ్లు పోసి
కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ముక్కలు మునిగేదాకా నీళ్లు పోయాలి. అన్ని నీళ్లు పోసేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, అంటే వంకాయలకి ఉప్పు పట్టాలి అంత మేర ఉప్పు వేసేసి వీటిల్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. వంకాయలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే తొందరగా అవుతాయి. మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుతూ వంకాయ ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయ ముక్క ఉడికిపోయింది చూడండి, ఇంత మెత్తగా ఉడికిపోవాలి. బంగాళదుంపలు కూడా నేను ముందరగా ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చి ఉడికించి పెట్టుకున్నాను. దుంపలు ఆ మాత్రంగా ఉడికితే సరిపోతాయి. దుంపల్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా జల్లెడ పట్టేసుకున్నాను. అలాగే వంకాయల్లో ఉండే ఎక్స్ట్రా నీరు కూడా జల్లెడ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు, బంగాళదుంపలు ఉడికిపోయాయి. తాలింపు వేయడం చూద్దాం. నేను ఇలా అడుగు మందంగా ఉండే గిన్నె వాడుతున్నాను. ఇది లేకపోతే మామూలు మూకుడులో అయినా కూడా చేసుకోవచ్చు. నూనె వేసేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు సపరేట్గా తీసుకొని పెట్టుకున్నామంటే ముందర పప్పులు వేసి పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవచ్చు. లేదు అన్నీ కలిపేస్తే అన్నీ ఒకేసారి వేయించి కొంచెం శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా వేయించిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఎండుమిరపకాయలు 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత పప్పులు ఎర్రగా అయ్యేదాకా మనం దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలండి. చూడండి పప్పులు ఎర్రగా అయిపోతాయి. అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడుతున్నప్పుడు పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కూర ముక్కలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పక్కన, బంగాళదుంపలు, వంకాయలు అవి కూడా వేసేసుకోవాలి. వంకాయ, బంగాళదుంపలు వేసిన తర్వాత కూర ఒకసారి బాగా కలుపుకోవాలి. అట్లకాడ వాడితే బాగుంటుంది. కూర కలపడానికి బాగుంటుంది. కూర ముద్దగా అయిపోకుండా చక్కగా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికించడానికి, వంకాయలు ఉడికించడానికి వేసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి అట్లకాడ పెట్టి కలపండి. అట్లకాడతో అయితేనే ఈ కూర కలిపితే బాగుంటుంది. కూర గరిటె వాడితే కూర ముద్దలా అయిపోయి ఎక్కడ ముక్కలు షేప్ లేకుండా అయిపోతాయి. అలా అవ్వకుండా ఉండడానికి అట్లకాడ వాడాలి. దీనిలో కొంచెం చింతపండు పులుసు వేస్తామండి. నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. చాలా కొద్దిగా చింతపండు పులుసు అయితే సరిపోతుంది. మనకి 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువైనా కూడా సరిపోతుంది. పల్చగా పోసుకోవాలి, చిక్కగా మాత్రం పోయకూడదండి. అది వేసి ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. ఈ చింతపండు పులుసు కొంచెం ఎగిరేదాకా దీన్ని ఉడికించుకోవాలి. కూరని ఉడికిన తర్వాత కూర పొడి వేసేసి కలిపేసుకోవాలి. కూర పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. అది వేసి ఒకసారి అట్లకాడతో కలిపేసుకోవాలి. ఇంతే సింపుల్గా వంకాయ, బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. సంతర్పణ కూర తయారైపోయింది. మన తర్వాత రెసిపీ మామిడికాయ పులిహోర. ఉగాది పండుగ టైంలో కొత్త మామిడికాయలు రావడం స్టార్ట్ అవుతుంది. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మామిడికాయ పులిహోర చేసుకుంటే బాగుంటుంది. ఈ మామిడికాయ పులిహోర చేయడానికి మనం ముందరగా అన్నం వండుకోవాలి. నేను ఈ కప్ మెజర్మెంట్ యూస్ చేసి బియ్యం తీసుకున్నాను. 1/4 కప్ అంటే 1.25 కప్పు తీసుకున్నాను. దానికి బియ్యం బాగా కడిగేసి 2.5 కప్పులు నీళ్లు పోసి అన్నం చక్కగా ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పులిహోరకి, నిమ్మకాయ పులిహోరకి ఎలా వండుకుంటామో అలాగే. ఇదిగోండి చూడండి, ఇలా అన్నం రెడీ అయిపోయింది. ఈ అన్నాన్ని ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లో కానీ బేసన్లో కానీ వేసి చల్లారి పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. అన్నం అంతా వేసిన తర్వాత కొద్దిగా నూనె వేస్తే అన్నం పొడి పొడిలాడుతూ బాగుంటుంది. వేడి అన్నాన్ని తీసినప్పుడు కొంచెం తడితడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి ఆరిపోవడానికి నూనె వేస్తే బాగుంటుంది. ఇలా 1 స్పూన్ అయితే సరిపోతుందండి. నూనె వేసి అన్నం అంతా ఒకసారి కలిపి ఆరబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అన్నం రెడీగా ఉంచుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేయడానికి స్టవ్ మీద
ప్యాన్ పెట్టి నూనె వేసేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు ముందర పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని ముందరగా పల్లీలు వేయించి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు మిగతా పప్పులు శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసేసి వేయించుకోవాలి. పప్పులు త్వరగా వేగాలి అనుకుంటే ఇంగువ వేసేస్తే తొందరగా వేగుతాయి. ఇలా పప్పులు కొంచెం బాగా రెడ్గా అయిపోయేదాకా వేయించిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు అవి కూడా వేసుకోవచ్చు నచ్చితే. మిరపకాయలు తుంచకండి, అలాగే వేసేయండి, చూడ్డానికి బాగుంటుంది టెక్స్చర్. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి వేయించేసుకోవడమే. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదనే మామిడికాయ తురుము అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. కొంతమంది స్టవ్ వెలిగించి ఉంచి ఆ పచ్చివాసన పోయేదాకా వేయిస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇలా చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మూకుడులోనే మామిడికాయ తురుము వేసేసి వేయిస్తాను. వేయించి మూత పెట్టి ఒక 2 minutes అలా ఉంచేస్తాను. తర్వాత ఈ తాలింపు అంతా కూడా తీసుకొని అన్నంలో వేసి కలిపేసేసి బాగా కలిపేసుకోవడమే. ఇంతే, అయిపోయింది. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. తర్వాత రెసిపీ బొబ్బట్లు లేదా ఒబ్బట్లు. ఉగాది పండుగకి తేలికగా త్వరగా కూడా చేసుకోగలిగేటటువంటి పిండి వంట అండి. కావలసిన పదార్థాలు ఏంటి అంటే శనగపప్పు, బెల్లము, మైదా, నూనె. శనగపప్పు ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ బెల్లం తీసుకోండి, లేదా కొంచెం అంటే శనగపప్పు అరకప్పు తీసుకున్నాను కాబట్టి అరకప్పు బెల్లం తీసుకున్నాను, కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. 1 కప్పు మైదా తీసుకున్నాను. ఒక 5-6 టేబుల్ స్పూన్స్ దాకా నూనె తీసుకోవాలి. నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. చేసే విధానం చూద్దామండి. ముందరగా శనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక అరగంట లేదా గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. శనగపప్పు నానేలోపు మైదా పిండి తడిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉండే బేసిన్ లాంటిది తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఈ మైదా పిండి ఎంత బాగా మర్దన చేసి ఎంత బాగా కలుపుకుంటామో దాన్ని బట్టి మనకి బొబ్బట్లు అంత పల్చగా వస్తాయి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా నీళ్ళంతా వేసుకొని కలిపిన తర్వాత పిండి చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా మర్దన చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల పాటు నేను మర్దన చేశాను. ఇలా చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా మర్దన చేసుకోవాలి. ఇంత బాగా మర్దన చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని కలుపుకోవాలి. నూనె కూడా పిండంతా పీల్చేసుకోవాలి, అంతలాగా కలపాలి. ఎంత ఎక్కువ మర్దన చేస్తే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. 2-3 రోజులు అయినా కూడా మెత్తగానే ఉంటాయి. ఇలా బాగా మర్దన చేసిన తర్వాత మళ్ళీ పైన ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ఈ మైదా పిండిని నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అందుకని ముందరగా మైదా పిండి కలిపేసి రెడీగా ఉంచుకుంటాము. తర్వాత నానిన శనగపప్పుని ఉడికించుకోవాలి. బాగా నానిపోయింది శనగపప్పు. దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతకి ఈక్వల్ పోర్షన్ లేదా దానికంటే కొద్దిగా ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి. నేను 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి ఒక 3/4 కప్పు నీళ్లు పోసి 5 విజిల్స్ రానిచ్చాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిపోయిన తర్వాత మూత తీస్తే అడుగున కొద్దిగా నీరు ఉంటుంది. పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది. దీనిలో బెల్లం వేసి మనం ఉడికించుకునేటప్పటికి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. పప్పు ఉడికిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తితో కానీ గట్టిగా ఉండే గరిటెతో కానీ ఎనుపుకోవచ్చండి. పప్పు బాగా ఎనిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి నీరు కొద్దిగా అడుగున ఉంది కదా, ఆ నీరంతా పోవాలి. ఆ మాయిశ్చర్ పోయేదాకా ఒక
5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా నీరు ఎగిరిపోయినట్టు అయిపోవాలి. అయ్యేదాకా దీన్ని బాయిల్ చేసుకున్న తర్వాత దీనికి ఈక్వల్ పోర్షన్లో బెల్లం వేస్తాము. 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగా తీయగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బట్ 1/2 కప్ అయితే మాత్రం కంపల్సరీ వేయాలండి. బెల్లం వేసిన తర్వాత బాగా కలిపేసేయాలి. లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ దీన్ని దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోయేదాకా దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మనకి పూర్ణం ఇలా ఉడికించుకుంటే ఒక 15 రోజులు అలా కూడా ఉంటుంది, పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నామంటే పాడవకుండా ఉంటుంది. చూడండి, ఇలా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పూర్ణం ఇలా పూర్తిగా కుక్కర్ని వదిలేస్తున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్, యాలక పొడి వేసేసి కలుపుకోవాలి. చూడండి, చల్లారితే ఇంకా అసలు ఎక్కడ మనకి కొంచెం కూడా తడి లేకుండా ఉంటుంది. అలా అంత దాకా ఉడికించాలి. వదిలేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే చల్లారిపోతుంది. అప్పుడు మనకి పూర్ణం చక్కగా ఉండ చేసుకోవడానికి బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఉండ చేసి చూపిస్తాను. ఇదిగో ఇంత చక్కగా వచ్చేస్తుంది ఉండ. అంత దాకా తడి ఆరిపోయేటట్టుగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా పూర్ణపు ఉండలు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఒక 7 ఉండలు చేసి పక్కన పెట్టాను. మిగిలిన పూర్ణాన్ని కూడా పక్కన ఉంచుతానండి. వద్దు చేయక్కర్లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి. ఒబ్బట్లు తయారు చేసుకోవడానికి మనకి ఇలా ఆయిల్ పేపర్ కానీ, ఆయిల్ కవర్ కానీ, లేదా అరిటాకు ఉంటే అరిటాకైనా కూడా వాడుకోవచ్చు. నేను అరిటాకు ఉన్నది నా దగ్గర, సో అందుకని అరిటాకు యూజ్ చేస్తున్నాను. అరిటాకులో అవైలబుల్గా లేని వాళ్ళు ఆయిల్ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్ అయినా కూడా పనికొస్తుందండి. మైదా ముందరగా నానపెట్టాం కదా, చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఈ మైదాలో నుంచి చిన్న ఉండ తీసుకొని ముందర 2 చేతులు నూనె చేసుకోవాలి. తర్వాత చిన్న ఉండ, మనం ఏ సైజు కావాలనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా చిన్న ఉండ తీసుకొని దాన్ని ముందర అరచేతిలో స్ప్రెడ్ చేసుకోవాలి, లేదా అరిటాకు మీద అయినా కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. పూర్ణపు ఉండ పెట్టేసి దాన్ని ఫుల్గా కవర్ చేసేసుకోవాలి. ఎక్కడా కూడా పూర్ణం బయటికి రాకుండా దాన్ని ఫుల్గా కవర్ చేసేసి అప్పుడు మనం ఒబ్బట్టు తయారు చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా మొత్తం పూర్ణం అంతా కవర్ అయ్యేటట్టుగా చేసి దాన్ని అరిటాకు మీద వేసి జాగ్రత్తగా చేతులతో ప్రెస్ చేసుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకుంటూ ప్రెస్ చేయాలండి. నూనె అమ్మో ఎక్కువైపోతుంది అక్కర్లేదు, అలా అయినా కూడా బాగుంటుంది. మంచి టేస్టీగా పల్చగా ఒబ్బట్టు కావాలి అంటే కొంచెం నూనె వాడాల్సిందే. చేతిని అలా నూనెతో తడుపుకుంటూ జాగ్రత్తగా చక్కగా మనకు కావాల్సిన సైజులో రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తో ఒక 10 బొబ్బట్లు వస్తాయండి. ఎక్కువ కావాలనుకున్నప్పుడు దీన్ని ప్రపోర్షనేట్గా పెంచుకోండి. చూడండి, ఇలా చక్కగా రౌండ్గా బొబ్బట్టు ఒత్తేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడెక్కించుకోవాలి. పెనం బాగానే వేడెక్కించాలి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి ఒకసారి పెనం మీద దాన్ని అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక పేపర్తో కానీ, లేదా స్పూన్తో కానీ, క్లాత్తో కానీ, దేంతో అయినా నూనె పెనం అంతా కూడా స్ప్రెడ్ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ పెట్టి కాల్చుకోవాలండి బొబ్బట్లు. అప్పుడే చక్కగా లోపల దాకా పూర్ణం అంతా కూడా కాలుతుంది. ఇలా పెనం వేడెక్కిపోయిన తర్వాత అరిటాకులో బొబ్బట్టు రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఆకుతో సహా జాగ్రత్తగా రివర్స్ చేసి వేసేసుకోవాలి. వేసి 1 నిమిషం అలా ఉంటే మెల్లిగా ఆకు తీసేయడానికి వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా తీసేసేయాలి. ఇంతే. దీన్ని లో ఫ్లేమ్లో లేదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా కాల్చుకోవాలండి. పైన నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా నూనె అయినా వేసుకోవచ్చు. 2 పక్కల కూడా బ్రౌన్గా వచ్చేటట్టుగా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో కాలిస్తే మాడిపోతాయి తప్ప బొబ్బట్లు రుచిగా రావు. మనకి బొబ్బట్టు రుచిగా ఉండాలి, చక్కగా మంచి కలర్లో కాలాలి అని అంటే లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కాల్చుకోవాలండి. ఇలా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని తీసి
సర్వింగ్ ప్లేట్లో వేసేసి సర్వ్ చేసుకోవడమే. కొంతమంది బొబ్బట్లని పాలతోటి, అలాగే సగ్గుబియ్యం పాయసంతో, లేదా పైన నెయ్యి వేసుకొని అలా రకరకాలుగా తింటారు. మన చాయిస్కి తగ్గట్టుగా మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. లేదా ప్లెయిన్గా అలాగే అయినా కూడా తినచ్చు. పిల్లలైతే స్వీట్ చపాతీ అనుకుంటూ చాలా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారండి. తర్వాత నేను చూపించబోయే మరొక స్వీటు సగ్గుబియ్యం పాయసం. ఇది ఒంటికి చలవ, అలాగే ఈ సీజన్లో ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. త్వరగా తయారైపోతుంది. ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి ముందరగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడానికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ టైం అయితే సరిపోతుంది. ఇలా ముందరగా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది సగ్గుబియ్యం. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించిన తర్వాత కిస్మిస్ వేస్తే బాగుంటుంది. చూడండి, జీడిపప్పు కొద్దిగా కలర్ మారింది. ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించుకుంటే అవి కొంచెం ఉబ్బుతాయి, సరిపోతుంది. జీడిపప్పు కూడా కరెక్ట్ ఫామ్లో ఫ్రై అవుతుంది. ఇలా వేయించుకుని జీడిపప్పు కిస్మిస్ తీసి పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. అలా చేసుకోలేకపోయినా పర్వాలేదు, సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ముందరగా ఉంటే పని ఈజీ అవుతుంది. అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి దానిలో సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం నీళ్లతో పాటుగా వేసేసి ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం మునిగేదాకా కొంచెం నీళ్లు పోసి ఒక 50 to 70% ఉడికితే బాగుంటుంది. ఇంకొంచెం తొందరగా అవుతుంది పని. ఇది బాగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ అవసరమైతే కొంచెం పైన నీళ్లు పోసి దాన్ని ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం చూడండి కొంచెం కలర్ మారుతుంది, లైట్ కలర్లోకి అవుతుంది. అంతవరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది సగ్గుబియ్యం. అలా అయ్యేంత దాకా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. లేకపోతే అడుగున అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా చూడండి ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పాలు పోసేస్తాను. పాలు నేను ఎంత సగ్గుబియ్యం తీసుకున్నానో అన్నే పాలు పోసానండి. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు, కానీ నీళ్ళు పోస్తే థిక్గా అయిపోకుండా లూజ్గా ఉండి బాగుంటుంది. సో 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్ పాలు పోసి ఉడికించుకున్నాను. పాలు వేసిన తర్వాత బాగా ఉడికించాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇలా చూడండి, ఇలా చేత్తో నలిపితే సగ్గుబియ్యం మెత్తగా అయిపోవాలి, అంతదాకా ఉడికించుకోవాలి. ఇది ఇంకా కొంచెం ఉడికితే బాగుండు అనిపిస్తుంది. సో అందుకని నేను మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించాను. అలా బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి ఇలా కళాపెళా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. చేస్తే సగ్గుబియ్యం ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది. చూడండి ఇలా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత పంచదార, 1 కప్పుకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు దాకా స్వీట్ వేసుకోవచ్చు. కానీ 1కి 1 స్వీట్ వేస్తే స్వీట్నెస్ కరెక్ట్గా ఉండి బాగుంటుంది తీయగా తినడానికి. పంచదార వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది మనకి. పంచదారలో నుంచి వచ్చే పాకం వల్ల కొద్దిగా లూజ్ అవుతుంది. సో అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ దాన్ని మళ్ళీ ఒకసారి ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత యాలకుల పొడి వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు దగ్గరుండి కలుపుతూ ఉడికించేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా కావాలంటే వేడివేడిగా తాగొచ్చు, లేకపోతే చల్లగా అయినా చల్లార్చుకొని చల్లగా అయినా తాగొచ్చు. ఎలా తాగినా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. అలాగే ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పండుగకి ఇవన్నీ ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఇంట్లో వాళ్ళందరితోటి హ్యాపీగా జాలీగా చేసుకుంటారని ఆశిస్తున్నాను.